ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 లక్షలు దాని మీద ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాం. ఇదంతా ఆ గుడ్డిదాని మీద జాలితో చేశామనుకుంటున్నావా? కాదు, కేవలం నిన్ను మా దారికి రప్పించుకోవడం కోసం చేశాం. నీకోసం మేము ఇంత చేస్తే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఈ చిన్న పని చేయలేవా? నువ్వు పిచ్చిగా ప్రేమించే ఆ గుడ్డిదానికి ఎప్పుడో పోయిన కళ్ళను తిరిగి తీసుకొస్తున్న ఈ దేవతకి జస్ట్ ఒక పాదాభివందనం కూడా చేయలేవా? లాభం లేదు. ఇక నా వరాన్ని నేను వెనక్కి తీసుకోవాల్సిందే. మమ్మీతో చెప్పి ఆ 7 లక్షల్ని వెనక్కి తెప్పించుకోవాల్సిందే. చెప్పు నీరజ్, ఆ పని చేయమంటావా? చెప్పు నీరజ్. పౌరుషానికి పోతే పనులు జరగవు. దాని కళ్ళకి నా కాళ్ళకి లింక్ పెట్టాను. ఆలోచించుకో మరి. ఏ జన్మలోనూ ఏదో రుణం మన మధ్య మిగిలిపోయి ఉంటుంది. అది ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నట్టున్నా. Well, I read all the reports and I can happily assure you that she can get back her eyesight after this operation. మిస్టర్ మీరజ్, సంజయ్కు కంటి చూపు తప్పకుండా వస్తుంది డాక్టర్ గారు పూర్తిగా హామీ ఇచ్చారు. మీరు ధైర్యంగా ఉంటారు. నీ పొగరే నిన్ని పొజిషన్ కి తీసుకొచ్చింది. ఏంటి రేఖ, ఏమంటున్నాడు పెళ్లి కొడుకు? తెలివైన వాడివే. ఏం లేదు మమ్మీ, ఫోన్ కింద పడిపోతే వంగి తీసుకుంటున్నాడు. దేనైనా జార తెచ్చుకుంటే అంతే మరి. ఎలా ఉన్నారు అల్లుడు గారు? నాతో ఏదో మాట్లాడాలన్నారు, అందుకే వచ్చాను. మాట్లాడాల్సిందేమీ లేదు. తొందరలోనే నీ జీవితంలో ఓ గొప్ప రోజు రాబోతోంది. ఆ విషయం నీతో చెప్పాలని పిలిచాను. ఆగస్టు 25న మీ ఇద్దరి పెళ్లి ఇక్కడే ఈ సిటీలోనే జరగబోతోంది. ఆగస్టు 25? అవును, అది చాలా గొప్ప ముహూర్తం అట, పంతులు చెప్పాడు. కానీ సంధ్య ఆపరేషన్ కూడా ఆ రోజే. అయితే అవునే, దానికి దీనికి సంబంధం? నేను అక్కడ లేకపోతే ఆపరేషన్ ఎలా జరుగుతుంది? చిన్నగా మాట్లాడుకో. ఆపరేషన్ చేసేది నువ్వు కాదనుకుంటా, డాక్టర్స్ అనుకుంటా. బాగా చెప్పావు రేఖ, అదే డాక్టర్లు చూసుకుంటారులే. నువ్వు పెళ్లి గురించి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఉంది మమ్మీ. ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్. ఏమంటావు నీరజ్? చూడండి, నేను మీకు ఆ రోజే చెప్పాను, సంధ్యకి కంటి చూపు వచ్చాకే నేను పెళ్లి చేసుకుంటానండి. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయా? 7 లక్షలు పోసి నిన్ను కొనేసుకున్నాం. అమ్ముడు పోయిన వాడికన్నా కొనుక్కున్న వాడికి అధికారాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. ప్లీజ్ మేడం, ఆ రోజు ఇంకేదైనా ముహూర్తం చూసుకోండి. ఆ ముహూర్తం తప్పితే
ఇంకా 2-3 నెలల వరకు ముహూర్తాలేమీ లేవే. ఈ మాట కూడా కొంతలే చెప్పాడు. అది నిజమే ఉండదు. మీరు కావాలని ఆపరేషన్ జరిగే రోజుని ఈ పెళ్లి ఫిక్స్ చేస్తుంటారు. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు, కానీ ఆ రోజు ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది. నువ్వు దీన్ని ఆపాలని చూస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఆపరేషన్ ఆగిపోతుంది. అన్ని పగ్గాలు మా చేతుల్లోనే ఉన్నాయి. సో డెసిషన్ కూడా మేమే తీసుకుంటాం. వాడికి తల ఊపడం తప్ప నువ్వు చేయడానికి వేరే ఏమీ లేదు. అతనేమంత తెలివి తక్కువవాడు కాదు. అతనికి అంత విడమర్చి చెప్పాల్సిన అవసరమూ లేదు. నా కూతురు ముచ్చట పడుతోంది. ఒక్కసారి నీ అంగీకారాన్ని తనకు చెప్పే నీరజ్. మన పెళ్ళయ్యాక నువ్వు లైఫ్ లాంగ్ చేయాల్సింది అదే. నేను ఆర్డర్లు వేయడం, నువ్వు నా ఆర్డర్లకి తల ఊపడం. జరగబోయేది ఇదే నీరజ్. ఎంత ఆలోచించినా వేస్ట్ అల్లుడు. అవతల నేను వెళ్లి పెళ్లి పనులు చూసుకోవాలి. త్వరగా ఊ చెప్పి